ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఆషేరును గురించి ఇట్లా నేను చదువుదాం. ఆషేరును గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ మాట, ఆషేరు ఎందుకు దీవించబడ్డాడు అని అంటే, ఆషేరు తన పాదములను ఎక్కడ ముంచుకున్నాడట చెప్పాలి. ఎక్కడ ముంచుకున్నాడు? తైలములలో ముంచుకున్నాడు. బుర్ర కాదు, తన పాదములు తైలములో ముంచుకున్నవాడు. తైలము దేనికి సాదృశ్యం? తైలము దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. అదేవిధంగా పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మాటలో నుండి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆషేరు తను వేసే ప్రతి అడుగు ఆత్మ ప్రేరణతో వేస్తాడు అని మనం ఒకటి గ్రహించాలి. ఆషేరు తన పాదములను తైలములో ముంచుకున్నవాడు అని అంటే అర్థం ఏంటంటే, ఆషేరు వేసే ప్రతి అడుగు ఎలా వేస్తాడు? దేవుని ఆత్మ ప్రేరణతో వేస్తాడు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను వేసే అడుగు ఎవరు ప్రేరణ? లోక ప్రేరణ, అపవాది యొక్క ప్రేరణతో ఈరోజు నడిపించబడుతున్న వారిగా మనము లేమండి. ఒకసారి ఆలోచించేయండి. వాస్తవానికి పిల్లరా, మనం ఎవరి చేత మనం నడిపించబడుతున్నామనంటే, ఈరోజు మనము లోకము చేతే మనం ఏం చేయబడుతున్నాం? నడిపించబడుతున్నాం. లోక నాదుల చేత, ఈరోజు లోక వ్యక్తుల చేత మనము నడిపించబడుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం కలిగి ఉన్నామనంటే అది చాలా విచారకరమైన పరిస్థితి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆత్మ ప్రేరణతో నడిపించబడాలి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యం మనం చూడగలుగుతాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఎవరి చేత నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత. చాలా స్పష్టంగా ఉంది అక్కడ. ఆషేరు ఎవరు అని అంటే, తన పాదములు తైలములో ముంచుకునేవాడు అని అంటే, ఆషేరు తను వేసే ప్రతి అడుగు దేవుని చిత్తానుసారమైనదా కాదా? ఇప్పుడు నేను చేయబోతున్న ఈ పని దేవుని చిత్తమా కాదా? ఈరోజు నేను వెళ్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి దేవుని ఉద్దేశానుసారమా కాదా అని ప్రతి క్షణము ఆలోచించి అడుగు వేసేటువంటి లక్షణం ఆషేరులో ఉంది. నీవో మొదట మనం అడిగేస్తాం, తర్వాత దేవుని చిత్తానికి వదిలేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట అడిగేస్తాం, మొదట ప్రయత్నం చేసేస్తాం, మొదట పిల్లల పని ప్రారంభించేస్తాం, తర్వాత దేవునికి వదిలి దేవా ఇది నువ్వు చూసుకోవాలని అడుగుతాం. ఈ మాటలు ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అలా చేయకూడదు. మనం ప్రార్థించాలి. ప్రార్థించి దేవా నన్ను ఏం చేయమంటావు? నన్ను ఎలా వెళ్ళమంటావు? నన్ను ఎలా నడవమంటావు? నన్ను ఎక్కడ ఉండమంటావు? నేను ఏం చేస్తే నువ్వు సంతోషపడతావు? మనం అడిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో మనం అడిగితే దేవుడు ఇలా సమాధానం ఇస్తాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దముని చెవులకు వినబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవుణ్ణి అడిగితే, దేవా ఈరోజు నీ చిత్తానుసారంగా నేను జీవించాలనుకుంటున్నాను, నీవు నాకు నీ చిత్తాన్ని బయలుపరచు అని అడిగితే దేవుడంట నీ వెనక నుండి నీ చెవిలో మాట్లాడతాడు. ఇదే త్రోవ, ఈ త్రోవలో నీవు నడువు. అవును, ఈ త్రోవ నీ జీవితానికి ఉపయోగపడేటువంటి త్రోవ. ఈ మార్గము నువ్వు దీవించబడే మార్గం. ఇలా నువ్వు వెళితే మంచిది, ఇలా నువ్వు చేస్తే నువ్వు నష్టపోతావు, అసలు అలా చేయొద్దు, అసలు అలా మాట్లాడద్దు, అసలు నువ్వు ఆ స్థలానికి వెళ్ళొద్దు అని ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని చేత నడిపించబడాలనుకుంటే దేవుడే తన ఆత్మను నీలో పెట్టి నిన్ను ఆ దిశగా ప్రేరేపించి నిన్ను నడిపించే ప్రయత్నము చేస్తాడు.
ఈరోజు పిల్లరా, దేవుని ఆత్మ ప్రేరణతో మనం నడిపించబడడానికి మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు మనుషుల చిత్త ప్రకారంగా ఈరోజు నడుస్తున్నావు. నువ్వు మనుషుల యొక్క ఆలోచన చెప్పున నడుస్తున్నావు. నువ్వు దేవుని ప్రేరణతో నువ్వు నడిపించబడటం లేదు, దేవుని యొక్క ఉద్దేశంతో నువ్వు నడిపించబడటం లేదు. అలా ఉంటే నీకు అది మంచిది కాదు. ఉదయం నువ్వు లేవంగానే నువ్వు వెంటనే మోకరించి, ప్రభువా ఈరోజు నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని అడిగితే, దేవుడు ఇదే త్రోవ, ఇది త్రోవ కాదు, ఇదే మార్గము, లేక ఇది మార్గం కాదు, ఆ పనే చేయి, లేక ఆ పని చేయొద్దు, లేక నువ్వు అలానే వెళ్ళు, లేక నువ్వు అలా వెళ్ళొద్దు, నువ్వు ఇలానే ఉండు, నువ్వు అలా ఉండొద్దు అని ఏదో ఒకటి నీ వెనక నుండి ఒక శబ్దం వినుట నువ్వు గమనిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందరూ దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడాలనుకుంటారో వారందరూ దేవునికి పిల్లలై ఉంటారు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని చేత నడిపించబడిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈరోజు లోకంలో మనుషులు ఏం చేస్తున్నారు? నిన్ను నడిపిస్తున్నారు. ఎవరు అలా చెప్తే అలా వింటున్నావు, ఎవరు అలా చేయమని చెప్తే అలా చేసుకెళ్ళిపోతున్నావు, ఇక కొంచెం కూడా ఆలోచించట్లేదు. ఈరోజు నా మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అంతా కూడా దేవుని చిత్తమే జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో దేవుని చిత్తం జరగాలని కోరుకో. దేవా, నా జీవితంలో నీ చిత్తమే జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే దేవుని చిత్తంలో మార్పు ఉండదు, దేవుని ఉద్దేశంలో ఎటువంటి మార్పులు ఉండవు. ఘనమైనటువంటి కార్యాలు దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నడవడం ద్వారా నీ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా, నీ చిత్తం జరగాలయా, నా దేవా నీ చిత్తం జరిగించుమయా, దేవా నీ చిత్తం జరగాలయా, నా దేవా నీ చిత్తం జరిగించుమయా. నీ చిత్తములో మార్పు ఉండదు, నీ ఉద్దేశములో స్వార్థముండదు. నీ చిత్తములో మార్పు ఉండదు, నీ ఉద్దేశములో స్వార్థముండదు. దేవా నీ జరగాలయా, పాడదాం. నా దేవా జరిగించుమయా, దేవా నీ చిత్తం జరగాలయా, నా దేవా నీ చిత్తం జరిగించుమయా. హల్లెలూయా. గమనించాలి, మన జీవితంలో ఎవరి చిత్తం జరగాలి? అది మార్పు లేని చిత్తం. కాబట్టి నీ జీవితంలో ఘన కార్యాలు చేయగలిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి నువ్వు దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నువ్వు లోక మర్యాద చెప్పున నువ్వు నడవడానికి వీలు లేదు. లోక విధానాల్లో, లోక పద్ధతిలో నువ్వు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. లోకానికి ఒక మర్యాద ఉంది, మన దేవునికి మరొక మర్యాద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక మర్యాద ఏంటి? బాబు కుడుకాలిట్టమ్మా, ఎడంకాలిట్టి రా తల్లి, ఇదేంటిది? లోక మర్యాద. బయట తిరిగి వచ్చావా? కాలు కడుక్కురా, కాలు కడుకు ముందు. ఇదే మర్యాద, ఇది లోక మర్యాద. మరి దేవుని మర్యాద ఏంటి? కుడి చేత్తోనే ఇవ్వాలా? ఏ చేత్తు ఇచ్చినా పర్లేదు అనుకుని ఇచ్చేస్తా దేవుని మర్యాద. దేవుని స్తోత్రం కలుగును గాక. కాలు కడుక్కునే రావాలా? కాలు బాగున్నాయి కదా, లోనికి వచ్చేస్తే అదే దేవుని మర్యాద. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎడం చేత్తో కాదు, కుడి చేత్తో ఇవ్వాలంటే ఏ చేత్తు ఇచ్చినా పర్లేదని ఎడం చేత్తోని ఇచ్చేసావు అనుకో, అదేంటది? దేవుని మర్యాద. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకం ఏది మాట్లాడి ఏది నీ చేత చేస్తుందో దానికి నీవు ఎంత వ్యతిరేకంగా చేస్తే అదే దేవుని మర్యాద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈసారి నుంచి అలా నేర్చుకో. ఏమండి, చాలామంది పిల్లలు ఈ లోక మర్యాదను ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. ఏమండి, మంగళవారం ఇతని యొక్క పిల్ల కార్యక్రమం పెట్టడట, శనివారం ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోడట. ఎందుకంటే మంగళవారం మంచిది కాదట, శనివారం మంచిది కాదట. వీడు పుట్టింది మంగళవారమే. మళ్ళీ
పోన్లే మంగళవారం అంటే నువ్వు ఒప్పుకో కదా, ఆ సంవత్సరం మంగళవారం కాదులే, కానీ ఎన్ని మంగళవారాలు నువ్వు పుట్టినరోజులు చేసుకోలేదు? ఏమండి ఈ సంవత్సరం నువ్వు సోమవారం పుట్టినరోజు చేసుకున్నా వచ్చే సంవత్సరం ఏ రోజు చేసుకోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ప్రతిరోజు ఏంటన్నమాట యేసు నామంలో మంచిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు అది చేయాలి, ఈ రోజు అది చేయకూడదు. ఏమండి ఎలాంటి అనుభవాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండొద్దని, ఈ యొక్క మూఢనమ్మకాలు, ఇలాంటి విశ్వాసాలతో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దని, నువ్వు ఇలాంటి మాటలతో, ఇలాంటి వ్యక్తులతో, ఇలాంటి ప్రేరణతో నువ్వు నడిపించబడొద్దని, నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడాలని నేను దైవజనుడిగా కోరుతున్నాను.